యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కేస్ స్టడీ కోసం రికార్డు చేస్తున్నాము. సో మీకు ఓకే కదా, అబ్జెక్షన్ ఏం లేదు కదా? తప్పకుండా సార్, నేను యూట్యూబర్, నాకు చక్కగా అప్లోడ్ చేయండి. నైస్ నైస్ అండి. ఆ, చెప్పండి, బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 1996 7/26 సాయంకాలం 4:30 గంటల 4:30 అండి. మంత్ 26th 1996. 26 జూలై 1996 ఈవినింగ్ 4:26 పిఎం. 4:30 అండి. 4:30 పిఎం. ఓకే. అవునండి. ప్లేస్ ఏం సార్? ప్లేస్, బర్త్ ప్లేస్ బొబ్బిలి అండి. బొబ్బిలి, విజయనగరం జిల్లా. బొబ్బిలి. ఓకే. 26 జూలై 1996 సాయంత్రం 4:30. ఓకే. టైం అంతా రిటర్న్ టైమా, పేరెంట్స్ పక్కాగా రాసిన టైమా? 100% షార్ట్ టైం. ఓకే, రైట్. సో ధనుర్లగ్నం వచ్చింది మీది, నక్షత్రం వచ్చేసేసి అనురాధ నక్షత్రం వచ్చింది, అంతేనా? అవునండి. అనురాధ వృశ్చిక రాశి. అవును, వృశ్చిక రాశి. ఏంటి క్వశ్చన్ ఏంటిది? నాకేం కోచింగ్ లేదు సార్, ఆస్ట్రాలజీలో మీకు ఉపయోగపడతాం. నాది ఆస్ట్రాలజీకి ఒక శాంపిల్ లాగా అన్ని రాసుకున్నాను అనమాట. చదువు పరంగా, పెళ్లి పరంగా, గవర్నమెంట్ జాబ్ పరంగా, అవి ఏమైనా నేను ఇన్పుట్స్ ఇవ్వగలిగితే అవి మీకు చెప్పడానికి, అంతే. క్వశ్చన్ ఏమీ లేదు. సో మీరు ఏ క్వశ్చన్లు లేవు. మీకు ఒక శాంపిల్ గా ఉపయోగపడితే ఒక 10 నిమిషాలు చాలు. ఓకే, తప్పకుండా తప్పకుండా. సో మీరు అక్కడ ఇచ్చిన ఫామ్ లో మీ బర్త్ డీటెయిల్స్ తో పాటు మీ ఈవెంట్స్ కూడా అప్డేట్ చేశారా? ఈవెంట్స్ చేయలేదు సార్. మ్యారేజ్ డేట్ చేసినట్టున్నా. ఓకే, సరే. మీరు ఈవెంట్స్ ఉన్నా కూడా పంపించవచ్చు. ఓకే. మ్యారేజ్ ఏ ఇయర్ లో అయింది? అదే సార్, లాస్ట్ ఇయర్ September 2 సార్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నాను సార్. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. కరెక్ట్గా 2019 జూలైలో వచ్చింది సార్ జాబ్. 2019లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఏం చేయాలి? అంటే ఫార్మర్స్ కి గైడ్ చేయాలా? క్వాలిటీ ఆఫ్ గైడ్ చేయాలి. విత్తనాల గురించి, వాటి గురించి, వీటి గురించి చెప్పడమే సార్. ఓకే ఓకే. అగ్రికల్చర్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అగ్రికల్చర్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ అవే కదా? లేదు సార్, ఓన్లీ అగ్రికల్చర్ పథకాలు మరియు వాళ్ళని ఈ పత్తి, ధాన్యం ఇలాంటివి కొనుగోలు చేయడం, తర్వాత వాళ్ళకి ఇన్పుట్స్, క్వాలిటీ కంట్రోల్ అన్ని చేయడం. ఎలా క్వాలిటీగా ఉంటే మళ్ళీ గవర్నమెంట్ పర్చేజ్ చేస్తుంది అనేది గైడ్ చేయాలి మనం. అవి గైడ్ చేయాలి. తర్వాత వాళ్ళు మంచి రకాలు ఏవని, పురుగు మందులు, తెగులు మందుల గురించి చెప్పడం కానీ, ఇవన్నీ ముఖ్యంగా ఎక్కువ పురుగు మందులతో పని ఉంటుంది అండి. ఎక్కువ అడిగే అదే. ఎలాంటి మందు వాడితే మనకి మంచి పంట చేతికి వస్తుంది, ఎలా వస్తుంది? ఓకే ఓకే. సో ఇప్పుడు చూడండి, తర్వాత సార్ నాకు ప్రాబ్లం ఏదైనా ఉంటే జాబే నచ్చదు సార్. జాబ్ నచ్చట్లేదు, మరి ఏం చేద్దాం? అసలు చెయ్యాలి అది ఎందుకో గానీ, మంచి సీట్లు వచ్చాయి, అన్ని వచ్చాయి, కానీ ఎందుకో నాకు ఈ గవర్నమెంట్ జాబ్ చేయాలని ఉండదు. ఎంతసేపు టీచర్ అయిపోదామని ఉంటది. లేకపోతే ఆస్ట్రాలజీ నేర్చుకుందాం, లేకపోతే పురోహితం నేర్చుకుందాం. ఎందుకు ఇంత జీతం కూడా మనకేం 35,000 అక్కర్లేదు, మనం హాయిగా బతికితే చాలు, ఇలా ఉంటుంది తప్ప నాకు ఇది అంటే మనసు పెట్టి తిండి పెడుతుంది కాబట్టి చేస్తాను తప్ప ఏ రోజు నాకు హ్యాపీ లేదు సార్ జాబ్ లో. అది ఒకటి ఉంది. వర్క్ సాటిస్ఫాక్షన్ దొరకట్లేదు. వర్క్ సాటిస్ఫాక్షన్ అస్సలు ఉండదు సార్, ఎందుకో తెలియదు. అలాగని అగ్రికల్చర్ నచ్చదా అంటే, నచ్చి చదివాను సార్. స్టేట్ 13th ర్యాంక్ వచ్చింది ఎంట్రన్స్ లో. ఓకే ఓకే. ఏ ఇయర్ లో అది? 2000 అంటే ఎగ్జామ్ రాసిందే, జాయిన్ అయింది 13 లో సార్. అంటే 13 మార్చ్ లో. ఓకే ఓకే, మంచి మంచి టైంలోనే జరిగింది. ప్రోగ్రెసివ్ 10,000 2012 అండ్ 13 మధ్యలో ట్రైన్ విత్ నెటల్ మార్క్స్ అనమాట. మంచి ఆస్పెక్ట్ తో ఫామ్ చేసి మంచిగా సీట్ ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మంచి సీట్ కొట్టాను సార్. ఓపెన్ కేటగిరీలోనే మంచిగా వచ్చింది. 15లో ప్రోగ్రెసివ్ 10,000 సన్ జరిగింది ఆ టైంలో, 2015లో. అక్కడ కొంత ప్రోగ్రెసివ్ మార్క్స్ కూడా 10,000 స్క్వేర్ ఇచ్చాడు. కాబట్టి 2015
మెర్క్యూరీ లోపల లాస్ట్ భుక్తి సాటర్న్ భుక్తి జరుగుతూ ఉన్నది. సాటర్న్ ఈజ్ ఆక్యుపైడ్ ఓన్ స్టార్ రెట్రోగ్రేట్. సాటర్న్ గివ్ రిజల్ట్ ఆఫ్ ద జూపిటర్ ఇన్ లగ్నం. లగ్నభావ ఫలితాలు ఇస్తున్నాడు కానీ బట్ అయినా కూడా ట్విస్ట్ రిజల్ట్ ఇస్తున్నాడు. హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలా ఉంది అక్కడ? నాకు గుండెకి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది సార్ 2020లో. 2020లో కాదు, 2015లో. 2015లో హెల్త్ చాలా బాగుంది సార్. హెల్త్ బానే ఉంది. ఇంట్లో సిచ్యువేషన్స్, వర్క్, జాబ్, ఈ ప్రయత్నం అన్ని బాగున్నాయి సార్. అప్ టు 2013 నుంచి 2016 వరకు బాగుంది. 2017 సంవత్సరంలో మాత్రం 40 లక్షల అప్పుల్లో ఫ్యామిలీ కూరుకుపోయింది. ఎందుకని? ఏదో ఒక షూరిటీ సైన్ మా నాన్నగారు పెట్టి అది ఇచ్చింది. అర్థమైందా? అదంతా కూడా 2016-15 నుంచే ఆస్పెక్ట్ రెడీగా ఉంది, బాంబు రెడీగా ఉంది పేలడానికి. ఎందుకంటే అదే 17 స్టార్టింగ్ లోనే పేలిపోయింది. అదే ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ స్క్వేర్ ఇచ్చాడు. సో 10th హౌస్ స్క్వేర్ సన్ ఇచ్చాడు. కాబట్టి ఫాదర్ కి ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ వచ్చింది కదా. ఐదర్ ఫాదర్ హెల్త్ నన్న డ్యామేజ్ చేస్తుంది, లేదంటే వెల్త్ నన్న డ్యామేజ్ చేస్తుంది. వెల్త్ డ్యామేజ్ అయింది. దాని తర్వాత హెల్త్ కూడా 20లో ఎవరిది ఇది హార్ట్ ప్రాబ్లం? నాది సార్, నాది. మీకు హార్ట్ సంబంధించింది ప్రాబ్లం వచ్చింది. ఎందుకు ప్రాబ్లం? అదే మ్యాట్రియల్ వాల్వ్ ప్రొలాప్స్ అని, గుండె కవాటం ఒకటి చిన్నది లూజ్ అయిందని చెప్పి దానికి మందులు వాడాను సార్. అది దేనికోసం వస్తుందట? స్ట్రెస్ వల్ల వస్తుందా, లేదంటే ఏమన్నా రీజన్ ఏమన్నా? అంటే అది కోవిడ్ అనేది వీళ్ళు రీజన్ చెప్పారు తప్ప మరి దేని వల్ల వచ్చింది అన్న అది సడన్ గా నార్మల్ గా వచ్చింది. అంటే అది మనకు ముందు వెనక సర్జరీ చేశారు. 1 year లో తగ్గింది. సర్జరీ చేశారా మెడిసినా? మెడిసినే సార్. మెడిసిన్ తోనే మళ్ళీ అది మళ్ళీ మీకు 18 ఏళ్ళు 17 ఏళ్ళు తర్వాతే ప్రాబ్లం చేయాలి తప్ప ఇప్పుడు చేయదని చెప్పారు అప్పుడు కార్డియాలజిస్ట్. మీకు ఇంకొక 20 ఏళ్ళు అంటే మీ 45 years కి అది ఇబ్బంది పెట్టాలి తప్ప ఈ లోపల ఏం పెట్టదని చెప్పారు. ఓకే ఓకే. లగ్నంలో ఉన్న గురువు షష్టాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. షష్టాధిపతి స్వక్షేత్రగతుడే ఎటువంటి వక్రత్వాన్ని తీసుకోలేదు, వెల్ ప్లేస్ అయి ఉన్నాడు అనమాట, బాగున్నది. చంద్రుడే అష్టమాధిపతి అనేవాడు శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు. శని వక్రత్వ ఫలితం దీని మీదకి వస్తుంది. అలానే అష్టమంలో ఉన్న భాగ్యాధిపతి ఉన్నాడు. కాకపోతే అక్కడ చంద్రుడి యొక్క ఫలితాన్ని బుధుడు ఇస్తాడు. చంద్రుడు డైరెక్ట్ గా ఏమి వక్రించలేదు కాబట్టి బుధుడి మీద ఎఫెక్ట్ కాదు, కాబట్టి అది బానే ఉంటుంది. దశమంలో ఉన్న రాహువు చంద్ర నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు. చంద్రుడు వ్యయంలో ఉన్నాడు. సో కాబట్టి అంత వాలిటిలిటీ ఉన్నది. ఆల్ ఆఫ్ ఎ సడన్ అట్లా వాలిటిలిటీ ఉన్నది. జాబ్ వచ్చి 20లో వచ్చిందని చెప్తున్నారా? ఎప్పుడు చెప్తున్నారు? 19 జూలైలోనే వచ్చింది. 19 జూలైలోనే వచ్చింది. అంటే అది ఫస్ట్ జాబ్ కాదు సార్, ప్రభుత్వ జాబ్ అప్పుడు వచ్చింది. గవర్నమెంట్ పరంగా జాబ్ 2018లోనే నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను కోరమండల్లో, ప్రైవేట్ కంపెనీలో మంచి జీతంతోనే. కానీ గవర్నమెంట్ ఉద్యోగం మాత్రం జూలై 2019లో. ఇది అప్పుడు 2013లో రాసిన ఎగ్జామ్ తాలూకా జాబ్ అంతేనా? 13లో నేను బిఎస్సి అగ్రికల్చర్ కోర్స్ అడ్మిషన్ పొందాను. దానికి సంబంధించింది వచ్చింది. వచ్చింది. అదే అర్థమైంది. సో ఇది ఇప్పుడు మనం అక్కడి నుంచే తీసుకోవాలన్నమాట ఆస్పెక్ట్, ఇక్కడి నుంచి తీసుకోకూడదు. ఓకే. ప్రోగ్రెసివ్ దాని పర్యవసానమే అక్కడ చదివిన ఎడ్యుకేషన్ ఫలితంగానే వచ్చింది. తర్వాత 2022, 23లో కూడా బాగా అంటే సాటిస్ఫాక్షన్ ఆఫ్ జాబ్ కావచ్చు, అక్కడ ఉన్న విషయాలు నచ్చకపోవడం కావచ్చు, పీపుల్ నచ్చకపోవడం కావచ్చు, ఇదంతా కూడా అంటే సార్ ఇది చూడలేకపోతాను సార్, ఏది చూడలేకపోతాను అంటే సార్ తప్పు జరిగితే నాకు అక్కడ మనశ్శాంతి ఉండదు, మెంటల్ టెన్షన్ వచ్చేస్తుంది సార్, బీపీ తెచ్చుకుంటాను. అంటే తప్పుని సహించలేను ఎందుకో. అవును. ధనుర్లగ్నానికి ఏంటిదనంటే నైపుణ్య యోగము, తర్వాత ఎవరన్నా అనైతికల్ గా బిహేవ్ చేస్తే వీళ్ళున్నారని వాళ్ళున్నారని ఏమి ఉండదు. తర్వాత మనకి సప్తమంలో కుజుడు కూడా లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి మనకి తెలియని విషయము మనకి మోసం అర్థమైపోతుంది. దశమ రాహు వల్ల మోసం అర్థమైపోతుంది. దానికి తోడు మీరు ఎథికల్ గా ఉండాలనుకుంటున్నారు, దాని వల్ల ఆటోమేటిక్ గా కోపం వస్తుంది. టీచింగ్ అంటే ఇష్టం సార్, సాయంకాలం పాఠాలు చెప్పడం, ప్రైవేట్ చెప్పడం, ట్యూషన్ చెప్పడం, జబ్బులు తీసుకోకుండా చెప్పడం చేయండి, చేస్తా ఉండండి. మరి ఆపేది ఎవరు మిమ్మల్ని? అవును, అది చేసినప్పుడే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అనమాట. టీచింగ్ రిలేటెడ్ ఏమైనా చెప్తే చాలా హ్యాపీగా ఉంటుంది మనసుకి. అది ఒక్కటే జీవితంలో ఇప్పుడు బాగుంది, కానీ జాబ్ అయితే నాకు నచ్చదు. తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా మా వైఫ్ ఇబ్బందులు పడుతూ ఇప్పుడు డెలివరీ డేట్ ఇచ్చారు. మండే పుడుతున్నాడు నాకు బాబు. ఈ మండే 4 రోజుల్లో పుడుతున్నాడు. కంగ్రాట్స్ అడ్వాన్స్. అంటే ఇది నార్మల్ గా కన్సీవ్ అవ్వలేదు సార్. నా వైఫ్
ఈ 1 year లో చాలా ఇబ్బందులు పడి ఆపరేషన్లు అన్ని అయ్యి ఇప్పుడు కన్సీవ్ అయ్యి పిల్లడు పుడుతున్నాడు. అంటే అందరిలాగా ఈజీగా నాకు కన్సీవ్ అవ్వలేదు. కన్సీవ్ అవ్వలేదు. అది ఆల్రెడీ ఇది రెండో అనుకోండి ఇంకా. పంచమాధిపతి ఆక్యుపైడ్ రాహు నక్షత్ర, కాకపోతే పుత్రకారకుడైన గురువు ఆక్యుపైడ్ షష్టాధిపతి నక్షత్ర. సో అంటే వక్రత దోషం ఉంది. అయితే ఇది మనం ఫిమేల్ చార్ట్ నుంచి చూడాల్సి వస్తూ ఉంటుంది. చంద్రుడు స్త్రీకారక గ్రహం అనమాట. చంద్రుడు ఇండికేట్ చేస్తాడు. చంద్రుడు ఒకటి, శుక్రుడు ఒకటి, వీళ్ళందరూ ఇండికేట్ చేస్తారు. ఇక్కడ గురువు ఒకటి వక్రత్వము, చంద్రుడికి ఏర్పడిన వక్రత్వం కొంత దోషం. కానీ ఇక టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ చూడండి. ఇప్పుడు 24, 23, 24 మధ్యలో కదా వివాహం అయింది. అవును సార్, 23 సెప్టెంబర్ 23కి ఎగ్జాక్ట్లీ ప్రోగ్రెసివ్ వీనస్ 10th house కు స్క్వేర్ ఇస్తుంది. అందుకోసమే అక్కడ ఐదర్ రిలేషన్షిప్ లో అన్న ప్రాబ్లం వస్తుంది, హెల్త్ లో అన్న ప్రాబ్లం వస్తుంది. కండిషన్ ఆఫ్ హెల్త్ అంటే వైఫ్ కి ఉండే హార్మోనల్ కండిషన్ ఏదైనా చాలా పెద్ద ఆపరేషన్ అయింది. హార్మోనల్ ప్రొడ్యూస్ చేసే ఆ ఓవరీని తీసేశారు తనకి. ఓకే 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 అదే ఆ కండిషనల్ ఇష్యూ వల్ల ఇది ఛాలెంజ్ అయింది. లక్కీగా అది దాటింది. ఇప్పుడు దశాభుక్తి ఏముందో చూసుకోవాలన్నమాట. మనకి కేతు దశ అయిపోయింది, తర్వాత శుక్రదశ, ఎగ్జాక్ట్లీ శుక్రదశ వచ్చింది. శుక్రుడి స్టార్ లార్డ్, శుక్రుడి యొక్క స్టార్ లార్డ్, శుక్రుడి స్టార్ ని ఆక్యుపై చేసిన లగ్నంలో ఉన్న గురువు ఫలితాన్ని ఇస్తాడు. లగ్న భావ ఫలితమే వస్తుంది కాబట్టి శుక్రదశ బాగుండేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది 6, 11 రెండు ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఒక పార్ట్ ఒక రకంగా, ఇంకో పార్ట్ ఒక రకంగా ఫలితాన్ని ఇస్తుంది. సరే పర్వాలేదు. మెజారిటీ ఆఫ్ ద థింగ్ శుక్రుడి స్టార్ లార్డ్ ఇస్తాడు. శుక్రుడు స్వక్షేత్రగతుడు అయ్యాడు కాబట్టి, శుక్రుడి స్టార్ లార్డ్ అయిన వాడు సప్తమానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి మంచి ఫలితాలే జనరల్ గా ఇవ్వాలన్నమాట. లక్కీగా చాలా పెద్ద విషయం దాటారు. వెరీ గుడ్. అదే దాటాను. తర్వాత నాకు దొంగతనం ఎప్పుడు చేయాలని ఉంటుంది సార్, కానీ ఎప్పుడు ధర్మంగా ఉండాలనిపించడం వల్ల చెయ్యను. కానీ ఇది ఎవరితో చెప్పుకోలేం కదా, మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నాను. నాకు అందరితో ఎప్పటి నుంచి అంటే సార్ చెప్పండి పర్వాలేదు, కానీ ఇలాంటి వాడు చెయ్యడు, కానీ చెయ్యాలని ఉంటుంది అనేది తెలియాలి కదా చార్ట్. ఎస్ ఇక్కడ ఏంటంటే దశమ రాహువు గ్యాంబ్లింగ్ కి కారణం. దాన్ని కుజుడు చూస్తున్నాడు. ఎక్స్ట్రీమ్ ఆఫ్ మనీ గానీ, ఫినాన్స్ గానీ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. గురువు లగ్నంలో ఉండడం వల్ల మనకేంటిది, అది అదే చెప్తున్నాను నేను మీకు ఇంత ముందు చెప్పిన కోపం వచ్చేదానికి పాయింట్ కూడా అదే అనమాట. మార్స్ లగ్నాన్ని చూస్తున్నాడు, అది షార్ట్ టెంపర్మెంట్. ఎందుకు లగ్నాన్ని చూస్తున్నాడు? గురువు లగ్నంలో ఉంటే చూస్తున్నాడు కాబట్టి ఎథిక్స్ కోసం షార్ట్ టెంపర్మెంట్ వస్తా ఉంది. తర్వాత అసలు వీడికి అక్కడ తప్పు జరిగిందని ఎట్లా తెలుస్తా ఉంది అని అంటే, దశమంలో ఉన్న రాహుని కుజుడు చూస్తున్నాడు. పక్కోడికి పంపించే మెసేజ్ మనకే పంపిస్తారు, ఇదిగో వీడి మీద ఇలా చేద్దామని. సో ఆ విషయం మనకి తెలిసిపోతుంది. సీక్రెట్ అనేది రివీల్ అయిపోతా ఉంది. రివీల్ అయిపోయే వరకు మనకి కోపం వస్తా ఉన్నది. అర్థమైందా? వాళ్ళు చేసే గ్యాంబ్లింగ్లు, స్కామ్లు అన్ని బయటపడుతున్నాయి. దానివల్ల మీరు ఆ ఎన్విరాన్మెంట్ ఆఫ్ జాబ్ కావచ్చు, ఏదైనా కానీ అడ్జస్ట్ కాలేకపోతున్నారు. అర్థమైందా? సో దశమ రాహు ఒకటి జైనియడు, రకరకాల జైనిస్తాడు. లగ్నంలో ఉన్న గురువు వల్ల మీకు టీచింగే సాటిస్ఫాక్షన్ వస్తే టీచింగ్ చేస్తా ఉండండి. కంటిన్యూస్ గా టీచింగ్, ట్రైనింగ్, స్పీచ్ సంబంధించింది చేస్తా ఉండడం బెటర్. అదే మీకు హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి అదొకటి. తర్వాత మీకు ఇంకోటి చెప్పాలి. 2007వ సంవత్సరంలో తిరుపతి దేవస్థానంలో వేద పాఠశాలలో జాయిన్ అయ్యాను. అప్పుడు కొమ్మల మించి దెబ్బ నా జీవితంలో పెద్ద ఆపరేషన్ ఎప్పుడు జరిగిందంటే 2007లో బుర్రకి సర్జరీ జరిగింది. అప్పుడు వేద పాఠశాల నుంచి క్విట్ అయిపోయి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో వచ్చి జాయిన్ అయ్యాను. ఇది 2007లో జరిగింది. 2000 నుంచి పైనుంచి కింద పడ్డాను. అప్పుడు స్కల్కే సర్జరీ జరిగి 16 కుట్లు పడి 6 నెలలు సెలవు పెట్టిన తర్వాత, మీరు వేద పాఠశాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా 6 నెలల పాటు మీరు సెలవులో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని వేద పాఠశాల నుంచి తొలగిస్తున్నాం అంటే 2008లో వచ్చి మళ్ళీ నేను 8వ తరగతి జాయిన్ అయ్యాను. 2006లో చూడండి, మీకు కూడా ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సాటర్న్ కి స్క్వేర్ అవుతున్నాడు. సాటర్న్ రెట్రోగ్రేట్ అయినా ఓన్ స్టార్ లో ఉన్నప్పుడు రెట్రోగ్రేషన్ ఒక్కోసారి పనిచేయదు అనమాట. దానివల్ల ఏంటంటే స్క్వేర్ ఆస్పెక్ట్ జరిగింది. లక్కీ ఏంటంటే ప్రోగ్రెసివ్ సన్ 10th house కు సెక్స్టైల్ ఇవ్వడం వల్ల అంత పెద్ద సర్జరీ అయినా ఫాస్ట్ గా రికవరీ అవ్వడం, ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా బయటపడడం అనేది అదృష్టం. అర్థమైంది? అంటే వేద విద్యలోకి నేను అయ్యే సంవత్సరం నా జీవితంలో ఒక్క 7 నెలలే చదువుకున్నాను. అది ప్రమాదం వల్ల మనం అక్కడ ప్రమాదం జరగడానికే వేద విద్యకి వెళ్ళామా ఏంటిదనేది తెలియదు కదా స్క్రీన్ ప్లే. అవును, అది కూడా ఏమైనా కావచ్చు. స్వామి దర్శనం అవడం గానీ, ఎక్కువ టెంపుల్స్ మంచిది. అది వేదానికి వాటన్నిటికీ ఇస్తుంది. కాకపోతే అక్కడ మనకి జైన్ అయిన టైమింగ్, సిచ్యువేషన్ అనేది మార్చింది. అర్థమైంది? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేయాల్సి రావడం, ఇటు సైడ్ వస్తేనే కదా మనం మళ్ళీ గవర్నమెంట్ జాబ్ చేయాల్సి రావడం, ఇట్లా అన్ని మారుతాయి. సో స్క్రీన్ ప్లే అంతా మారుతాయి.
అవును. ఇంకా అమ్మగారికి నాన్నగారిలో చూస్తే నాన్నగారు వెరీ ఫిట్ అండ్ హెల్దీ. అమ్మగారికి లాంగ్ టర్మ్ 15 ఏళ్ళ నుంచి సయాటిక నడవలేకపోవడం, వెన్నుపూస సంబంధిత వ్యాధులతో ఆవిడ బాధపడుతున్నారు. ఓకే ఓకే ఓకే. చతుర్థాధిపతి, అది సార్. అది కూడా చతుర్థాధిపతి అయిన వాడు షష్ఠ లాభాధిపతి నక్షత్రంలో ఉంటూ వక్రత్వం, చతుర్థంలో ఉన్న శని పొజిషనల్ స్టేటస్ లో ఉంటూ వక్రత్వం అనమాట. అయితే పొజిషనల్ స్టేటస్ లో బలంగా ఉన్నాడు కాబట్టి ఏదేమైనా కూడా అక్కడ లాంజివిటీ ఉండడం వల్ల డిసీజ్ అనేది దాన్ని అది చేస్తా మనల్ని నడిపిస్తా ఉంది. అర్థమైందా? సో సిక్స్త్ లార్డ్ స్టార్ ని ఆక్యుపై చేసిన లగ్నాధిపతి. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉన్నదో మన మీద కూడా మధ్యలో సర్జరీస్ కానీ హెల్త్ ఇష్యూ కానీ మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. అంటే మదర్ లీనేజ్ సైడ్ నుంచి ఉన్న ఏవైతే ఉందో, అంటే మదర్కి ఎట్లయితే హెల్త్ ట్రబుల్ చేసిందో అది మన ఆ లీనేజ్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది, అది ఇంపాక్ట్ చేస్తుంది. అది సార్. ఇంకొకటి నేను మీకు ఇంకా చెప్పవలసింది ఏమైనా ఉందా అంటే లాస్ట్ అండ్ ఫైనల్ నా జాతకం గురించి. ఇలా హెల్త్ బాగోలేకపోవడం, అప్పుడు ఉద్యోగంలో కూడా కొన్ని సమస్యలు వస్తే 2019 లోనే ఒక బాగా తెలిసిన గురువు గారి దగ్గర ఒక మంత్రం తీసుకున్నాను. అది 41 days లోనే నాకు ఒక దర్శనం కూడా జరిగింది. అక్కడతో దాన్ని ఆపేశాను. అది కూడా 2019 లోనే. ఓకే ఓకే ఓకే. చాలా మందికి అది చాలా టైం పట్టింది. నాకు అంటే అది జీవితాంతం తీసుకునేటప్పుడు ఏంటి అనుకున్నానంటే, నేను ఈ ఈ దీంట్లోకి వెళ్ళిపోతానేమో, ఇంకా జాబ్ కూడా మానేస్తానేమో, ఇంత కష్టంగా ఉంది కదా, హెల్త్ కూడా ఈ వాళ్ళు సమస్యలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా నేను పురోహితం ఈ మంత్రాలు చేసుకొని ఇంకా నా కెరీర్ ఇంతవరకు అయ్యి ఇంకా వచ్చేస్తానేమో అనుకున్న టైంలో అది కంప్లీట్ అవ్వడం, వాళ్ళు మళ్ళీ రిపోర్ట్లకు వెళ్తే అంత పెద్ద ప్రమాదం అయింది కాదని చెప్పడం, తర్వాత జాబ్ లో కూడా సమస్యలు తొలగిపోవడం, ఆ జాబ్ ని ఇప్పుడు కంటిన్యూ చేస్తూ మళ్ళీ అందులోకి వెళ్లకుండా ఉన్నాం. ఆ డివోషనల్ గా కూడా నా మెంటల్ గా ఒక 6 months 2020లో 22nd 6 నెలలు అంటే జూలై టు డిసెంబర్ మధ్య చేశాను. అందులోనే ఎక్కువ టెంపుల్స్ కూడా తిరగడం జరిగింది. పళని వెళ్ళడం గాని, శ్రీశైలం వెళ్ళడం గాని, తర్వాత కంచి గాని, అరుణాచల గిరి ప్రదక్షిణలు గాని, ఒక 6 నెలల్లో ఇంచుమించుగా 13 పాపులర్ టెంపుల్స్ 6 నెలల్లో తిరిగా. ఎందుకు తిరిగానో మరి మీకే తెలియాలి. ఆ టైంలో ఎక్కువ టెంపుల్స్ విజిట్ చేస్తాను. నా లైఫ్ లో ఎప్పుడు తిరగనన్ని టెంపుల్స్, ఎప్పుడు చేయనంత జపము సంధ్యావందనం 6 నెలల్లో చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు లాగే బద్ధకం అన్ని వచ్చాయి. 6 నెలలు మాత్రం చాలా డిసిప్లైన్డ్ గా ఉన్నాను. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అప్పుడు చూడండి, మీకు అష్టమాధిపతి మీదకి గోచార గురువు ఒకటి సంచరిస్తున్నాడు. మీకు రాహు భుక్తి, కేతులో రాహు భుక్తి జరుగుతా ఉంది. రాహు యొక్క స్టార్ లార్డ్ అయిన చంద్రుడి మీదకి లగ్నాధిపతి మళ్ళీ గురువు సంచరించి మీకు భాగ్యాధిపతిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. అది మనకి మంచి ఆస్పెక్ట్ అనమాట. గోచార శని గురువు మీదకి కూడా వచ్చి మీకు 5th లార్డ్ ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. సో కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాయి. వర్క్ అదే 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 అది నైన్త్ హౌస్ యాక్టివేట్ అయింది కదా, అది కూడా అంటే అన్ప్లాన్డ్ గా, అన్ఎక్స్పెక్టెడ్ గా 8th హౌస్ హెల్త్ ఏదో ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పేసి మనం ఆ జపాన్కి వెళ్ళాము. అది 8th హౌస్ అనమాట. 8th హౌస్ కారణంగా మనము వెళ్ళాము అనమాట. అంటే ఆ గురువు గారు కూడా మనం వెతకకుండానే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఈవెంట్స్ అన్ని చెప్పిన తర్వాత ఆస్ట్రాలజర్ అనేవాడు ఎలాగోలా ఆ ఈవెంట్ ని సరిపించగలుగుతాడు. ఏమి చెప్పకుండానే ఈవెంట్ చెప్పగలడమే గ్రేట్. ఇక్కడ అన్ని చెప్పిన తర్వాత అన్నిటికీ రీజన్స్ ఉంటాయి. అన్నిట్లోనే ఎన్నిటికి ఎలా జరుగుతుందో అన్నది నేను మీ క్లాసులన్నీ ఎప్పటి నుంచో వింటున్నాను సార్. 3 years నుంచి ఖాళీ దొరికినప్పుడు. చాలా ఛానల్స్ ఉన్నాయి కదా, వాట్ యు ఫైండ్ డిఫరెన్స్? లేదు సార్, అంటే లేమని అర్థమైనట్టు వాళ్ళు చెప్పట్లేదు. అది మీరు అర్థమైనట్టు చెప్తారు. రెండోది ఇంకొక విషయం కూడా ఎక్కడ నాకు ఉపయోగం అనిపించిందంటే, ఇప్పుడు ఒక సందర్భంలో ఒకలా చెప్పవలసి వస్తుంది అదే చాట్ను, వేరొక సందర్భంలో వేరేలాగా వస్తుంది. మీరు కోట్ చేస్తారు, అప్పుడు అలా చెప్పాను కానీ ఇది కూడా చూసి ఇప్పుడు ఇలా చెప్పానని చెప్తారు. వాళ్ళేంటి ఒక వీడియో చూసి రెండో వీడియోకి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఎందుకు మారారు అన్నది మనకు చెప్పరు. అంటే 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 మీరు గుడ్ టీచర్ సార్, అది గుడ్ ఆస్ట్రాలజర్ కమ్ గుడ్ టీచర్, అందువల్ల అర్థం అవుతుంది మీది. అది మీ రిప్రజెంటేటివ్ ఇమేజెస్ వల్ల కూడా బాగా అర్థం చేసుకోగలుగుతాం. ప్రజెంటేషన్ వల్ల తర్వాత అన్నిటి వల్ల సార్ చాలా బాగా ఉంది. అందుకే అదే మొత్తానికి ఇది సార్ విషయం. తర్వాత ఇప్పుడు నేను ఏమైనా
చూశారు కాబట్టి చదువులో ఏమైనా అప్లిప్మెంట్ ఉంటుందా సార్? ఆ చదువుకి మీకు ఎక్కడ ఆటంకం ఏముంది? సో ఇప్పుడు మళ్ళీ ఏమైనా చదవాలనుకుంటున్నారా? యాక్చువల్ గా నేను ఈ జాబ్ జాయిన్ అయ్యేటప్పటికి నా ఎంఎస్సి మధ్యలో ఆపేసి దీన్ని జాయిన్ అయ్యాను. అంటే అది కంప్లీట్ అవ్వకుండా 1 సంవత్సరం అయ్యి అయిపోయింది. ఓకే. అలా చదువు విషయంలో లేదు అని ఒకటి ఉంటుంది. 2 ఈ డాక్టర్ ఎందుకు అవ్వలేదని బాధ ఎప్పుడు ఉంటుంది అనమాట. దానికోసం మీరు ఏమన్నా ప్రయత్నం చేశారా డాక్టర్గా? చేశాను సార్, కానీ బిఎస్సి అగ్రికల్చరే వచ్చింది తప్ప అది రాలేదు. అది రాలేదు. సరే సరే. అది రాలేదు. మరి ఆ రోజుల్లో మరి కొంచెం మాత్రం పేమెంట్ పెట్టగలిగినా అప్పుడు వచ్చేది, కానీ అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ విద్య. అది మా ఎకనామిక్ పరిస్థితికి అలా అయ్యింది. కానీ ఇప్పుడు అగ్రికల్చర్ చేసినప్పటికీ ఈ పురుగు మందులతోనే మరి నాకు సంబంధం ఉందేమో, అందుకే అలా ఉంది. పెస్టిసైడ్స్ అంటే మీకంతా నీ ఎయిత్ ఆస్పెక్ట్, ప్రమాదకరమైన ఆస్పెక్ట్లతో ఆడుకునేది ఉంది కాబట్టి ఆ శుక్రుడు కూడా ఈ విష అందులో కూడా సార్ ఆ చార్ట్ ప్రకారంగా వస్తే నువ్వు విష ప్రయోజకుడు అవుతావురా అన్నారు. ఏమిటో అర్థం అవ్వలేదు. విష ప్రయోజకుడు అంటే ఇప్పుడు పెస్టిసైడ్స్ వాడుతున్నాను కాబట్టి చాలా బాగా చెప్పారు. ఏమిటి విష ప్రయోగం, ఎవరిని మందు పెట్టి చంపేస్తానా అంటే పురుగుల్ని రోజు లీటర్లు పురుగు మందులు వాడమని చెప్తున్నాను కదా. అవునవునవును. విష ప్రయోజకుడు అయ్యారు కానీ ప్రయోగకారుడు అవ్వలేదు కదా. ప్రయోజకుడు అవ్వలేదు. విష ప్రయోజకుడు అయ్యి మందులతో వాడడం, ఎక్కువగా కెమికల్స్ పురుగులతో వాడుకోవడం అలా ఉంది. మార్స్ వీనస్ కెమికల్ కాంబినేషన్ కదా. ఇప్పుడు జరిగేది వీనస్ దశే కదా. వీనస్ మార్స్ స్టార్ లోనే ఉన్నాడు కాబట్టి సో మీరు ఇప్పుడున్న అగ్రికల్చర్ జాబ్ నే కంటిన్యూ చేస్తూ మీ టీచింగ్ సరదాని తీర్చుకుంటూ ఉండండి. టీచింగ్ కావచ్చు, ఆస్ట్రాలజీ కావచ్చు, అవన్నీ మీ హాబీ లాగా ఎక్కువ స్పేస్ ఇచ్చుకోండి. మీకు ఒక వారానికి 6 రోజుల ఉద్యోగమా 7 రోజుల ఉద్యోగమా తెలియదు. మిగిలిన 2 రోజులు అవకాశం దొరికితే 1 రోజు లీవ్ పెట్టుకుని మీ పర్సనల్ స్పేస్ ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నేను నాకు ఒక్క విషయం సార్, ఇది ఒకటి ఉండిపోయింది. ఈ జాబ్ నేను మానలేనా? ఇంక ఇందులోనే ఉంటున్నాను. ఏదో బయటకు వెళ్ళి ఏదైనా చేయలేనా లైఫ్ లో? ఏం చేయాలనుకునే దాన్ని బట్టి కదా. ఏం చేయాలనుకునే దాన్ని బట్టి, ఎప్పుడు చేయాలనుకునే దాన్ని బట్టి 2 క్వశ్చన్స్ కదా. ఎప్పుడు బిజినెస్ చేయాలనిపిస్తుంది, కానీ ఇంకొక మైండ్ ఏంటంటే నువ్వు చేయకు, ఇది మనకు సెట్ కాదనిపిస్తుంది. కానీ ఈ ఉద్యోగంలో అయితే ఉండకూడదు అనిపిస్తూ ఉంటుంది. అది ఎప్పుడంటే కాన్స్టెంట్ గా ఈ ఉద్యోగం వచ్చిన రోజు నుంచి అలాగే ఉంటుంది. ఏ రోజు సంతోషంగా చెయ్యం సార్. 2 మార్గాలండి. ఇప్పుడు దశమ రాహు బిజినెస్ ని ఇండికేట్ చేస్తాడు, అది ఓకే. 2 మార్గాలు. మీరు సాఫీగా ఉన్న దానిలో కంటిన్యూ చేస్తూ కొత్త దాన్ని బిల్డ్ చేస్తూ దానికి షిఫ్ట్ అవడం, ఇది సేఫెస్ట్ మెథడ్. రెండోది ఏంటిదనంటే ఉన్నది టప్పమని మానేసేసి తర్వాత కొత్త దాని గురించి ఆలోచించి దానికోసం బిల్డ్ చేయడం. అది ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది కాబట్టి మీరు రిస్క్ చేసి ఒక 2-3 సంవత్సరాలు నేను రీసెర్చ్ చేసి వెళతాను, అది సక్సెస్ అవుతుందో లేదో తెలియదు అని అంటే మీ ఆవిడ ఊరుకోదు కదా. మరి పోషించాలి కదా, మరి డబ్బులు అవన్నీ అవసరం కదా. ప్రతి నెల అలాగ 4 నెలలు అవసరమేనంటే ఇప్పుడు అది తరిగిపోతుంది. మన ఆలోచన రైట్ అవుతుందో రాంగ్ అవుతుందో కూడా తెలియదు. కాబట్టి దట్ ఈస్ ఏ రిస్క్ చాయిస్. ప్రస్తుతానికి ఏం చేయండి అంటే మీరు చేసేది చేస్తూ ఇంకోటి బిల్డ్ చేయడం రైట్ డెసిషన్ అవుతుంది అనమాట. మీకు అగ్రెసివ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ జరగడం వల్ల జాబ్ సాటిస్ఫాక్షన్స్ ఇవన్నీ కూడా దెబ్బతింటా ఉన్నాయి. ఇప్పుడు మీకు దశమంలో ఉన్న రాహు చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నది. చంద్రుడు ఎక్కడున్నాడు? వ్యయంలో ఉండి షష్ఠ లాభాధిపతి చేత చూడబడుతున్నాడు. ఇప్పుడు పెస్టిసైడ్స్ అనే కాకుండా ఒక్కోసారి ఇంకోటి ఏదో అమ్మే అవకాశం కూడా మీకు రావచ్చేమో. ఇప్పుడు పెస్టిసైడ్స్ కెమికల్స్ ని కూడా మీరు ఇప్పుడు చెప్తున్నారు, మీకు అట్లాంటిది అమ్మేది కూడా అవకాశం రావచ్చేమో. అలా అమ్ముదామని నేను ఒక బిజినెస్ చేశాను 2018, 17 కదా. అప్పుడు సరిగా లేదు. అమ్మేది కూడా ఏం అమ్మాను అనుకుంటున్నారు మీరు? ఆ 3 ఏళ్ళు అమ్మాను ఒకటి. అమ్మేది కూడా దీపావళి టపాసులు అమ్మాం. 3 సంవత్సరాలు. అంటే ఏదో ఈ గంధకాలు, కెమికల్స్, పురుగు మందులు మనకు వదలలేదు. ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమైంది. అప్పుడు చేసిన చెయ్యకి బిజినెస్ కూడా అది దీపావళి టపాసులు అయ్యాయి. అవును. సో కాబట్టి ఏంటంటే దాన్ని అమ్మేదానికి కూడా అవకాశం రావచ్చు. ఒక్కోసారి వాటర్ ప్లాంట్ అవ్వచ్చు, ఒక్కోసారి ఇంకోటి ఏదో క్లీనింగ్ సెంటర్ అవ్వచ్చు, ఇంకోసారి పెట్రోల్ పంప్ అవ్వచ్చు. అలా మారుతూ ఉండొచ్చేదానికి అవన్నీ కెమికల్సే కదా. అవన్నీ కెమికల్స్. కానీ మనకి అంటే నా జాతకానికి అది నప్పుతుందా? నేను ఏమైనా బిజినెస్ చెయ్యొచ్చా? అసలు చెయ్యొచ్చు. దశమ రాహు బిజినెస్ చేసేదానికి అవకాశం ఉంది. కానీ అది పార్షియల్ గా పెట్టుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా పార్షియల్ గా పెట్టుకోండి. జాబ్ మానకుండా పార్షియల్ గా పెట్టుకుంటూ మెల్లగా అవకాశం వచ్చినప్పుడు బిల్డ్ చేద్దరు. ఇలాంటిది ఏదైనా చెయ్యొచ్చు.
చేయొచ్చు బిజినెస్. దశమరాహు బిజినెస్ యాక్చువల్ గా దశమరాహు అన్స్టెబిలిటీ ఇన్ ద జాబ్ చెప్తారు. జాబు చేయకుండా బిజినెస్ చేయడమే వాళ్ళ ప్రాణంగా ఉంటుంది. ఇవన్నీ పనిచేస్తాయి. కానీ దానికి అంతే టైం సార్. అడాప్ట్ అవ్వాలి. టైం అనుకూలంగా ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది. చూడండి, రాహు స్టార్ లో ఉన్న మార్స్ రాహుని దశమంలో ఉన్న రాహుని ఆస్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. అర్థమైందా? వ్యయాధిపతి అనేవాడు ఆస్పెక్ట్ చేస్తున్నాడు. వ్యయ స్థానంలో ఉన్న గ్రహం ఉంది. ఆ వ్యయ స్థానంలో ఉన్న గ్రహం ఏంటిది? నీచపు ఉంది. అష్టమాధిపతి వ్యయంలో ఉన్నాడు అనమాట. అష్టమాధిపతి వ్యయంలో ఉన్నాడంటే 8th హౌస్, అదే మనకి కెమికల్ కాంబినేషన్స్, ఆ వాటర్ లిక్విడ్స్ తో పురుగుల్ని చంపడం అవ్వచ్చు, లేదంటే ఇంకోటి ఏదో అవ్వచ్చు. అది ఏదైతే డెడ్ అవుతుందో ఆ డెడ్ అయ్యే కెమికల్ ని మనం సెల్ చేయడం అనమాట. ఆ కెమికల్ నే సెల్ చేసేది. అది పెట్రోల్ అవ్వచ్చు ఒకటి, లేదా పెట్రోల్ కూడా బర్న్ చేయాల్సి వస్తుంది కదా. అది పెట్రోల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు. అట్లాంటి అంటే రకరకాల సరైన ఆపర్చునిటీస్ సమయం వస్తాయి. వచ్చినప్పుడు ఎప్పుడైనా పెట్టుకున్నా చేసుకోవచ్చు. మీరు ప్యారలల్ గా చేసుకోవచ్చు. మీ వైఫ్ సపోర్ట్ కూడా దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు దశమాధిపతి అష్టమంలో చంద్రుడిని ఇండికేట్ చేస్తున్నాడు. ఆ చంద్రుడు వ్యయంలో మీ దశమానికి కనెక్ట్ అయ్యాడు ఇండైరెక్ట్ గా. కాబట్టి అంటే ఇంకొకసారి అనిపిస్తుంది సార్, అంటే ఎంత చార్ట్లు మనకి ఎంత ఇవి చేస్తాయని. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేవారు ఎవరి పేరు మీద బిజినెస్ చేస్తారు? వైఫ్ పేరు మీద చేస్తారు. ఆవిడ పేరు మీద నేను నా ధనం ఉపయోగించి బిజినెస్ చేద్దాం. నా అమ్మాయి చదివింది BSc కెమిస్ట్రీ. తన పేరు మీద పెట్టేవి కూడా మెడికల్ షాపులు పెట్టుకోవచ్చు, లేకపోతే పురుగు మందుల షాపులు పెట్టుకోవచ్చు. అన్ని కలిసి వస్తున్నాయి కదా బాగా. అంటే నా ధనాన్ని నేను ఎలా వినియోగించుకోవాలన్న దారి ఒకటే కనిపించేటట్టు చేశాడు. అవునవునవును, కరెక్ట్. అదే అంటే అంత అలా ఉన్నాయి సార్, చెప్తున్నాను. వెరీ గుడ్. అది సార్, ఇంకా నా హెల్త్ పరంగా ఫైనల్ గా ఏదైనా చెప్పండి సార్. ఏమైనా చెయ్యాలా? బానే ఉందా? రాబోయే కొన్ని సంవత్సరాలు చెప్పండి సార్. మీకు కనిపించినంత వరకు నేను అందరూ భయపడతాను. ఓకే, సో అప్కమింగ్ లో ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ చెప్తాను. ఓకేనా? సో అప్పటి వరకు కూడా మనం ప్రివెంటివ్ గా హెల్త్ ని కేర్ తీస్తూ ముందుకు వెళ్లాల్సింది ఉంటది. సో అట్లనే అప్కమింగ్ లో ఒక మంచి అగ్రెసివ్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. చెప్పండి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ 2030లో నెటల్ మెర్క్యూరీకి స్క్వేర్ అవుతుంది. అంటే సప్తమాధిపతికి స్క్వేర్ అవుతుంది. అది మంచి ఆస్పెక్ట్ కాదు, ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. కాబట్టి ఆ టైంలో హెల్త్ అనేది కన్సర్న్ ఉంది. 2030లో మీకు ఏం జరుగుతా ఉంది? శుక్రదశ జరుగుతా ఉంది. శుక్రుల్లో ఎగ్జాక్ట్లీ మార్స్ భుక్తి జరుగుతా ఉంది. మార్స్ ఎక్కడ ఉన్నాడు? సప్తమ స్థానంలోనే ఉన్నాడు. శుక్రుడి యొక్క స్టార్ లార్డ్ మార్స్, అంటే దశాలాడి యొక్క స్టార్ లార్డ్ ఇండికేట్ చేశాడు. కాబట్టి సప్తమాధిపతి అవుతుంది. కాబట్టి అక్కడ వైఫ్ హెల్త్, బిజినెస్ ఇలాంటివి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే దెబ్బతిండం. కానీ వైఫ్ హెల్త్ కానీ జాగ్రత్త చూసుకోవాలి. పర్సనల్ హెల్త్ కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఇది ఒక డేటా పాయింట్. నెక్స్ట్ మీకు 2030 కదా సార్? 2030 ఇది ఒక డేటా పాయింట్. అప్కమింగ్ లో ఉన్న ఛాలెంజింగ్ డేటా పాయింట్. దాని తర్వాత మీకు మళ్ళీ చేంజ్ గురించి చెప్పాలి. ఈ చార్ట్ సాటర్న్ ఆస్పెక్ట్ వల్ల సెకండ్ హాఫ్ లో కూడా బాగా ఎలివేట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కన్నా సెకండ్ హాఫ్ లో బాగా అది అవుతుంది. దానిలో ఒక ముఖ్యమైన ఇయర్ గా చెప్తాను. ఒక ఇయర్ ని 43 దగ్గర చార్ట్ బాగా అప్లిఫ్ట్ అవుతా ఉంది. ఒక బాగా పైకి వెళ్తా ఉంది అనమాట. ఓకేనా? చాలా 43 ఇయర్స్ 2043 మీ వయసు 47. ఓకేనా? ఈ ఇయర్ దాటాలి 44. ఎందుకంటే 10th హౌస్ సెక్స్టైల్ యురేనస్ జరిగింది, అది రెట్రోగ్రేట్. అది దాటి ప్రోగ్రెసివ్ మార్స్ ఇవన్నీ కూడా వెళుతున్నాయి. అయినా కూడా ప్రోగ్రెసివ్ వీనస్ సన్ ని కంజైన్ చేశాడు. 10th హౌస్ ఇస్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ సన్ ట్రైన్. ఇది గ్రాండ్ ట్రైన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇది బాగా పనిచేస్తుంది. 44కి మీకు ఏం దశ వస్తా ఉందో చూద్దాం. సన్ దశ వస్తా ఉన్నది. ఓకేనా? సన్ దశ వస్తా ఉన్నది. సన్ బాగానే పనిచేసేటట్టే ఉన్నాడు కదా. సన్ యొక్క స్టార్ లార్డ్ సాటర్న్. సన్ స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు చార్ట్ లో. సాటర్న్ చతుర్థాన్ని ఇండికేట్ చేశాడు. అంటే భాగ్యాధిపతి చతుర్థంలో ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు అనమాట. సో అది ధనాధిపతి భాగ్యాధిపతుల కాంబినేషన్ ఏదైతే ఉన్నదో అది ధనాన్ని, ఎస్టాబ్లిష్మెంట్స్ ని, ఓన్ ప్రాపర్టీస్ ని, ఎట్లాంటి వాటిని బిల్డ్ చేస్తుంది. అక్కడ కెరియర్ లో ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్ ఏదైతే సాటిస్ఫాక్షన్ రాలేదంటున్నారో దాని ఈక్వలెంట్ గా వేరే ఏదైనా ఒక గవర్నమెంట్ కాంట్రాక్టో, సప్లైయో ఇట్లాంటిది కూడా దొరికే అవకాశం రావచ్చు. ఎందుకంటే పంచమాధిపతి బేస్డ్ ఆన్ యువర్ ఇంటెలెక్చువాలిటీ ఏదో ఒక సజెషనో, సర్వీసో, లేదంటే ఇది మాకు సప్లై చేయాలని ఏదైనా చెప్పచ్చేమో.
దానివల్ల మీకు ఎక్కువగా అంటే నాకు ఇప్పుడు వరకు కూడా కొన్ని ప్రైవేట్ ఇంటర్వ్యూలో జాయిన్ అయితే నాకు అన్ని బయట దేశాలవే వస్తున్నాయి సార్ జాబులు. ఇప్పుడు ఈ క్షణం నేను గవర్నమెంట్ జాబ్ వదిలేసి వెళ్ళిపోతే నాకు అన్ని ఈ దేశంలో జాబులు దొరకట్లేదు, కానీ ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ఏ ఖతార్ లోనో అరబ్ ఎమిరేట్ లోనో అలాంటి వాటికి సెలెక్ట్ అయ్యాను అనమాట. రాహు ఒకసారి మనకి దుబాయ్ సైడ్, యుఐ సైడ్, ఇటు సైడ్ అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమి నేను అటు పోయేదాకా రికమెండ్ చేయట్లేదు. ఓకేనా, దీన్ని చార్ట్ యాక్టివేట్ అయ్యే టైం అప్పుడు అనమాట. సో సెకండ్ హాఫ్ లో ఉంది, అక్కడ అప్లిఫ్ట్ తీసుకుంటది, ఆ తర్వాత చాలా అగ్రెసివ్ గానే చార్ట్ వెళుతుంది అనమాట. అప్పటిదాకా కూడా మీరు ప్రస్తుతానికి అప్పుడు మెర్క్యూరీ కూడా రెట్రో అవుతాడు, అది కూడా ఒక రకంగా మంచిగా పనిచేస్తుంది. మెర్క్యూరీ రెట్రో అయినా కూడా సప్తమంలో ఉన్న మార్స్ ఏదైతే ఉన్నదో అది కాపాడుతుంది అనమాట. మీ వైఫ్ చాలా మీకు సపోర్ట్ ఇన్ ద కెరియర్ అని చెప్తా. అదేనా, ఓన్లీ ద కన్సర్న్ వైఫ్. జాగ్రత్త పరంగా మీకు మళ్ళీ ఎప్పుడైనా 28 లోనో 29 లోనో 30కి దగ్గరలో చార్ట్ చూపెట్టాలంటే అప్పుడు మీ సైడ్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడమే కదా సార్, అందులో నెంబర్లు ఇచ్చారు. అంతే అంతే, రీసెర్చ్ లో సబ్మిట్ చేస్తే అదే ముందుకు వెళ్తుంది. అలాగే సార్, సరే, అప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే చాలు కదా సార్. ఈ మధ్యనే ఇప్పుడు చెప్పేశాక మళ్ళీ అప్పుడు కాంటాక్ట్ అయ్యే పనే ఉంది. అయినా ఏం చేయాలో తెలియాలి కదా సార్. నేను అప్పటికున్న సిచ్యువేషన్ కి దానికి ఏమైనా రెమెడీస్ ఏమైనా చేయించుకోవడం. రెమెడీస్ ఏం చెప్పం కదా మనం. మరి ఎలా సార్ అలాంటివి మనం ఏం చేస్తే దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు? ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలి, అంతే కదా. దానికోసం డిజాస్టర్ ఫండ్ మేనేజ్ చేయాలి, హెల్త్ సరిగా చూసుకోవాలి. ఓ 10% మనము హెల్త్ ఇన్సూరెన్స్ కడుతూ ఉన్నాం అనుకో, మనకు ఉపయోగపడితే మనకు పడుతుంది, మనకు లేకపోతే వేరే వాళ్ళకి దానం అవుతుంది. అవును సార్, అవును. అంతే, ఆ టైంలో అగ్రెసివ్ డెసిషన్ తీసుకోకుండా అది దాటిన తర్వాత తీసుకోవాలి. 30 తర్వాత అది ఎప్పుడైతే టైం చెప్పామో ఏ నెగిటివ్ టైం ఆ టైంలో అగ్రెసివ్ డెసిషన్ తీసుకోవద్దు, అది వదిలేసాక తీసుకుంటే సరిపోతుంది. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.